వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి ఆశికా రంగనాథన్. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోరని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కాశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంటే ఉగ్రవాదం తాలూకు పంజ అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్లి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం. మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్న. వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు, ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికారుకి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్, ట్రూత్ ఈజ్ ఎటర్నల్. ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s లోనే వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి. తప్పులు చేస్తే పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో, ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అని మనం నిజంగా ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరు? అసలు ఎన్ని కోట్ల? రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగువారి పంచకట్టులో కరతాల ధ్వనుల మధ్య నందమూరి తేజం బాలయ్య గౌరవంగా పురస్కారం స్వీకరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ టీమిండియన్ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. రెండవ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంటరీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంది క్రికెటర్లు రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు. I am feeling great, yaar. Thanks to this beautiful blessing. I am really grateful. Came with family. बहुत अच्छा लगा कि बहुत अच्छा दर्शन मिला और सबको सब भगवान की कृपा है और भैया ने भी बहुत हेल्प किया. तो बहुत सालों से दोस्त थे और आई फील गुड जब आज अश्विन के लिए भी अच्छा दिन है. ताले अजित को भी बहुत अच्छा दिन है. तो Rombo Roman Andri, it's very good to see awards given and that will inspire a lot of youngsters. Vaibhav Suryavamshi, Sama Ato is one of the best youngsters now. World record, in fact, second highest to score the fastest 100 in IPL, Indian Premier League. I was very fortunate to be there watching it from the commentary box, from the regional channel, and we had predicted in the break that there's a possibility that Rajasthan Royals will win and Vaibhav might score that big 100. So I am blessed to be a part of that, and it's good to see Indian cricket doing extremely well. It's very important for players from Bihar, Kerala, Telangana, and a lot of, especially from the south and the interiors of India, to come and perform. So God will be blessing, and I'm sure Suryavamshi sooner or later will come to Tirupati and take the blessings of Venkateshwara also. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి ఆశికా రంగనాథన్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ నటి ఆశికా రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో అందించే ప్రసాదం చాలా రుచిగా ఉందని చెప్పారు. తిరుమలలో ఎటు చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుందని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, కార్తిక్ తో సర్దార్ 2 చేస్తున్నట్లు తెలిపారు. అంత పెద్ద స్టార్స్ తో నటించడం మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. చిరంజీవితో స్క్రీన్ పై ఎలా ఉంటానో చూడాలనే ఆతృత ఉందని చెప్పారు. అందరికీ నమస్కారం. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ సో మెనీ పిలిగ్రిమ్స్ విల్ కమ్ అండ్ అకామిడేటింగ్ సో మెనీ పీపుల్ హియర్ ఇస్ గ్రేట్. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఎప్పుడు కూడా తిరుపతి వచ్చడానికి నాకు చాలా ఆనందం, సంతోషం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మెయింటెనెన్స్కి. సో ఐ కీప్ కమింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విశ్వంభర చిరంజీవి సార్ తోటి వస్తుంది అండ్ సర్దార్ 2 తమిళ్లో కార్తీ సార్ తోటి, కన్నడలో ఒక ప్రాజెక్ట్ ఇలాగే జరుగుతుంది. అవును, చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి, అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి, స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్లో సార్ తోటి నేను ఎలా స్క్రీన్ మీద కనిపిస్తానని. సో వెయిటింగ్ అండి. థ్యాంక్స్ అండి. సిద్ధవటం సమీప మద్దూరు అడవిలో మంటలు, గుర్తు తెలియని వ్యక్తులపై ఫారెస్ట్ శాఖ ఆగ్రహం. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని మద్దూరు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టిన ఘటనతో అడవిలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రేంజర్ కళావతి మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంటల కారణంగా వన్యప్రాణులకు గణనీయమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా జరుగుతున్న 30 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన పార్వతీపురం మన్యం జిల్లా DCHO నాగశివజ్యోతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ వీప్ కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. గిరిజన ప్రాంతం కావడంతో అత్యవసర సమయంలో పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు రోగులు వెళ్లాలంటే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంతం కాబట్టి 100 పడకల హాస్పిటల్ గుమ్మలక్ష్మీపురంలో తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని DCHO నాగశివజ్యోతి తెలిపారు. అలాగే హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గవర్నమెంట్ ఈ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడున్న వర్క్ లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రావడానికి వీళ్ళు దరిదాపు 55-60 కిలోమీటర్లు రావడం అన్నది చాలా కష్టమైన పని ఇంటీరియర్ ఏరియా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ అవసరం అని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది. సో ఆ ప్రపోజల్స్ గురించి చూడడానికి వచ్చాము. డెఫినెట్లీ ఆ ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టే, ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అది ఒక మంచి ఇది కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది, కానీ ఇంకా 2-3 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మేము మాట్లాడి అంటే ఇక ఈఈ గారితో వాళ్ళతో మాట్లాడి వర్క్ కూడా తొందరగా అయ్యేటట్లు చూస్తాము. దానివల్ల ఏంటంటే ఎంత తొందరగా బిల్డింగ్ మనకి ఫంక్షనాలిటీలోకి వస్తే ఇక్కడ మంచాలవి చాలా తక్కువ ఉన్నాయి, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. సో హాస్పిటల్ పెద్దది ఉంటే కానీ వీళ్ళు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్లో ఇబ్బంది లేకుండా పేషెంట్లకి అది డెఫినెట్గా అయ్యేటట్టు చూస్తాము. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ పరిధిలో కురుపం మండలం నీలకంఠాపురం పోలీసులు ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నీలకంఠాపురం జట్టుపై కొండవాడ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. విన్నర్స్ గా నిలిచిన కొండవాడ జట్టుకు 10,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేసిన ఎస్పీ మాధవరెడ్డి, రన్నర్స్ గా నిలిచిన నీలకంఠాపురం జట్టుకు 5,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యువత చెడు మార్గంలో నడవకుండా ఉండేందుకు క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల 500 మంది గిరిజన ప్రజలకు దుప్పట్లు, గొడుగులు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాంబాబు, సిఐ హరి, ఎస్ఐలు నీలకంఠరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం యువత చెడు మార్గంలో పోకుండా, ముఖ్యంగా మనకు ఇవాళ చూస్తే గాంజా అడిక్షన్ కావచ్చు, ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇదంతా కూడా గట్టిగా నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంతోపాటు మనకి నక్సలిజం కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కానీ ఆ దిశలో కూడా మనము ఎవరు కూడా పొరపాటున కూడా పోకుండా ముఖ్యంగా మనం యువతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అలాగే పబ్లిక్లో కూడా పోలీసు మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలి. సో వాళ్లకు పోలీసు అంటే మేము దూరం కాదు, మేము దగ్గర, మేము మీ వెంట ఎప్పుడు ఉంటాము అనే ఉద్దేశాన్ని, అనే సంకల్పాన్ని కల్పించాలని ఈ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనము వాలీబాల్ టోర్నమెంట్లు, క్రికెట్ టోర్నమెంట్లు, మరి మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ నీలకంఠాపురం మన ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో చాలా చక్కగా దాదాపు 120 టీమ్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. అందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్ చూపించి యువకులంతా కూడా, ఏజెన్సీ ఏరియాలో ఉన్న యువకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.
ఇవాళ ఫైనల్స్ జరిగినాయి. నీలకంఠాపురము మరియు కొరడవాడ టీమ్స్ మధ్య కొరడవాడ టీం ఫైనల్స్ రావడం జరిగింది. సో ఫైనల్ విన్నర్స్కి 10,000 క్యాష్ మనీ మొమెంటోతో పాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రన్నర్స్కి 5,000 క్యాష్ మనీ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ మొమెంటో. సో దీంతోపాటు ఇవాళ ఇక్కడ శాండీ కాబట్టి ఇక్కడ మరి ఎన్నో గ్రామాల నుంచి కూడా ప్రజలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇవాళ మరి ఈ బ్లాంకెట్స్ మరియు అంబ్రిల్లాస్ డిస్ట్రిబ్యూషన్ కొంతమంది దాతల సహకారంతో ప్లస్ మేము కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమం కూడా చేపట్టి మరి ట్రైబల్స్ వారి యొక్క రిక్వైర్మెంట్ కనుక్కొని వారితో మేము ఉన్నామనే ఉద్దేశంతో ఒక ఇది కల్పించాలనేసి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అందరూ కూడా చాలా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా ఈ ఎల్లింపేట సర్కిల్లో కురుపాం, నీలకంఠాపురం, అదేవిధంగా దోనుబాయిలో కూడా దోనుబాయి, సీతంపేట ఈ ఏజెన్సీ ఏరియాలో కూడా పాలకొండ సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు ఎల్లింపేట సిఐ గారు మరి ఎస్ఐస్ నీలకంఠాపురం, దోనుబాయి, కురుపం, ఎల్విన్పేట, సీతంపేట అందరూ కూడా చాలా. శ్రీ వ్యాపారమ్మ తల్లి చల్లదన కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి ఉత్సవాలు వచ్చే నెల మే 12వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ప్రారంభిస్తూ ఉన్నారు. ముందుగా ఆ తల్లికి మంగళవారం చల్లదన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ తల్లికి చల్లదన కార్యక్రమం చేపట్టారు. ముందుగా గుమ్మలక్ష్మీపురం ముఖద్వారం నుండి నూకాలమ్మ తల్లికి ముందు దర్శించుకొని ఆ తర్వాత శ్రీ వ్యాపారమ్మ తల్లిని చల్లదనం చేపట్టి ఆ తల్లికి కలశాలతో పోరాట నీళ్లు తీసుకెళ్లి చల్లదనం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న మహిళలు ప్రత్యేకంగా పాల్గొని ఆ తల్లికి రానున్న పండుగలు చక్కగా వైభవంగా జరగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు, ఉప సర్పంచ్ కొత్తకోట కిషోర్, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఆవరణలో బేబీ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు ఎంతో శుభపరిణామమన్న ఎమ్మెల్యే బోనల విజయచంద్ర. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బేబీ ఫీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంకు చెందిన వెంకటప్రసాద్ ఆయన తండ్రి పేరున లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులను అభినందించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తున్న వివిధ ప్రాంతాల బాలింతలు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కేంద్రం నిర్వహణలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటప్రసాద్ గారు అంటే మన అందరికీ సుపరిచితులు హీరో హోండా బుజ్జి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారి పేరున ఏదో ఒక కార్యక్రమం చేయాలని ముందుకు రావడమే కాకుండా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్లో జిల్లా నుంచి పక్క జిల్లాల నుంచి చాలామంది పార్వతీపురం రావడం, పార్వతీపురం నుంచి వేరే ఊర్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది. అంటే జనాలు ఎక్కువగా వస్తారు, అందులో తల్లులు కూడా వస్తుంటారు. అంటే తల్లులు పిల్లలకు పాలు ఇచ్చే టైంలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేరు. ఈ వినూత్నమైన ఆలోచన శ్రీకారం చుట్టిన ఈ కుటుంబానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ యొక్క బేబీ ఫీడింగ్ సెంటర్ని పెట్టడం చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నాను. ఏ తల్లులైనా పిల్లలకి పాలు ఇవ్వాలన్నా, లేదు వాళ్ళకి ఏదైనా తినిపించాలన్నా ఈ సెంటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పార్వతీపురంలోకి వచ్చే ప్రతి బాలింతలు, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న తల్లులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలని, అలాగే ఆర్టీసీ సిబ్బందికి దీని మెయింటెనెన్స్ కూడా
ప్రాపర్గా వాడే విధంగా చూసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైభవంగా అయ్యప్ప ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరిగింది. మల్గిపురం గ్రామంలో ఎత్తు వంతెన వద్ద శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవములు ఆఖరి రోజు వైభవంగా నిర్వహించారు. అంపోలు ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 500 పైనే ప్రతిష్టలు చేశానని, ఇది మహా విశిష్టతను నెలకొందని, ఈ రోజు నిత్యార్చన, మూల మంత్ర జపములు, స్తోత్రం పారాయణం, హోమములు, సకల దేవత ఆయుధాభి హోమం, పంచామృత అభిషేకం, స్వామివార్ల ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నీరాజున మంత్ర పుష్పములు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీహరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ పురజనులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. మరి రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి హరిహర సుత అయ్యప్ప స్వామి వారి దేవాలయం ప్రారంభించబడింది. మరి గతంలో ఎంతోమంది దాతల సహకారంతో నిర్మించిన ఈ దేవాలయాన్ని మరి ఈరోజు 21-22 తేదీల్లో పూజలు చేసుకుని 23వ తేదీని మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇవాళ జరిగింది. ఇక్కడ మరి ప్రతిష్టలో కానీ అన్నదానంలో కానీ ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణగా అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ దేవాలయానికి చాలామంది దాతలు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ హరిహర సుత ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయం అష్టలక్ష్మి గణపతి సమేత అష్టలక్ష్మి సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం మలికిపురంలో చాలా వైభవంగా 3 రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే మేము కొత్త వలస విజయనగరం జిల్లా కొత్త వలస మండలం నుంచి నన్ను ఇక్కడికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చారు. అయితే నేను చేయించిన 500 దేవాలయాల ప్రతిష్టలో ఇది చాలా అరుదుగా జరిగే అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్ట కనుక చాలా వైభవంగా జరిగింది. 3 రోజులు హోమాది కార్యక్రమాలు, భక్తజనులు కూడా చాలా ఆనందాన్ని పొందారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో శ్రమతో మొదలు కోర్చి కట్టుకున్న ఆలయం. ఈ ఆలయాన్ని ఈ 3 రోజులు ప్రతిష్ఠ చేసి ఈరోజు ఈ బుధవారం నాడు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇప్పటి నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు, అలాగే అష్టలక్ష్మి ఆలయంలో నిత్యము పూజాది కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి కూడా నిత్యము అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసంలోనే పూజాది కార్యక్రమాలు కాకుండా నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతాయని మన కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల దానికి తగిన ఏర్పాట్లు అర్చన స్వామి కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలంటే భక్తులు అన్ని రకాలుగా నిత్యము దర్శనాది కార్యక్రమాలు చేసుకోగలిగితే ఆలయం అభివృద్ధి చెందుతుందని కమిటీ వారి తరఫున అప్పోల ఉమామహేశ్వర శర్మ నేను ఆశీర్వదిస్తున్నాను. సర్వేదన స్వామి శరణమయ్యప్ప. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.